బంగారం, వెండి ఏదైతే లోన్‌లపైన కావచ్చు, రుణాలపైన ఇక నుంచి కొత్త మార్గదర్శకాలనమాట. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక బంగారం, వెండి ధరలు ఇటీవల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి అయితే వీటిని ఒక ముఖ్యమైనటువంటి ఆస్తిగా పరిగణించవచ్చనమాట. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కావచ్చు, ఇతరత్ర ఎలా అయితే పరిగణిస్తామో అదేవిధంగా బంగారం, వెండిని కూడా పరిగణిస్తామన్నమాట. బ్యాంకులు బంగారం లాంటి రుణాలకు వెండి పూచీకత్తు అనుమతిస్తాయన్నమాట. సో, ఇందులో ఈ విషయంలో ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసిందనమాట. సో, బంగారం, వెండి పూచీకత్తుగా అక్కడ పెట్టేసి మనం డబ్బులు అయితే అవసరానికి తీసుకుంటాం కాబట్టి రుణం ఇవ్వడం గురించి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. సో, ఎల్‌టీఏ అంటే లోన్ టు వాల్యూ అనమాట. అంటే బంగారం, వెండి నిర్దిష్ట విలువలకు ఇచ్చేటువంటి రుణం మొత్తం అంట. 2,50,000 వరకు రుణాలకు ఎల్‌టీవీ 75% నుంచి 85% అనేది పెంచడం జరిగిందనమాట. మీరు తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండి 2,00,000 కనుక ఉంటే మీరు 1,70,000 వరకు రుణం పొందవచ్చు అనమాట. అంటే ఆ విలువ అనేది తాకట్టు పెట్టడానికి 2,00,000 వాల్యూ చేస్తే దాంట్లో వచ్చేసి 1,70,000 వరకు అయితే ఇస్తారనమాట. మీరు ఆ 2,50,000 వరకు నుండి 5,00,000 వరకు రుణాలు కనుక తీసుకుంటే బంగారం, వెండిలో 80% అయితే పరిగణిస్తారు. 5,00,000 పైగా రుణాలు కనుక విలువలో 75% అనేది పరిగణిస్తారనమాట. సో, ఏదైతే మనం బంగారం పెడతామో దాంట్లో 80% లేదంటే 75% అనేది ఇస్తారనమాట. అమౌంట్ ఎక్కువ అయిపోద్ది 75%. ఉదాహరణకు మీరు 6,00,000 రుణం పొందాలనుకుంటే కనీసం 8,00,000 విలువైన బంగారం లేదా వెండి వస్తువులు తాకట్టు పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడే మనకు 6,00,000 విలువైనటువంటి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. బంగారం, వెండి పూచీకత్తు ఉంచడం పైన సో, ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఏంటనేది తెలుసుకుందామండి. సో, ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బంగారం కావచ్చు, బిస్కెట్లు, వెండి కడ్డీలను రుణం కోసం తాకట్టు పెట్టడానికి అనుమతి అయితే లేదనమాట. సో, చాలామంది అయితే బంగారం, వెండి ఆభరణాలు, నాణాలు, దీపాలు, గిన్నెలు మొదలైన వాటిని తాకట్టు అయితే పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. వెండి నాణాలను తాకట్టు పెట్టవచ్చు అనమాట. అదేవిధంగా బంగారు ఆభరణాలు 1 కిలో పరిమితి అయితే ఉంటుంది. అదేవిధంగా బంగారం నాణ్యం కూడా 50 గ్రాములు ఉంటుంది. అదేవిధంగా 10 కిలోల వెండి ఆభరణాలు ఉంటాయి. వెండి నాణెంలో 500 గ్రాముల వరకు అయితే ఉంటాయి. అదేవిధంగా బంగారం, వెండి తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే రోజు తిరిగి చెల్లించాలని చెల్లించిన రోజు తిరిగి చెల్లించాలని నియమం కూడా ఉందన్నమాట. అదే రోజు కాకపోయినా 7 పని దినాల్లోనూ తిరిగి చెల్లించాలి. డిఫాల్ట్ అయితే బ్యాంకులో రోజుకు ఏదైతే పైసలు కావచ్చు మొత్తం ఇచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏదైతే బంగారం ఉందో అది తప్పనిసరి ఇవ్వాలన్నమాట. అలా కాకుండా వారం రోజుల వరకు టైం తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకులు కనుక ఇంకా డిఫాల్ట్ అయినట్లయితే బ్యాంకులు రోజుకి ఏం చేస్తాయంటే ₹500 పరిహారం చెల్లించాలి. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే వచ్చాయన్నమాట. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2026 నుంచి ఇదైతే అమల్లోకి వస్తాయని చెప్పేసి అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట.